గత 2-3 రోజులుగా నేపాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందులో భాగంగా దాదాపు యువతంతా రోడ్లపైకి వచ్చి గొడవలు చేయడము, ధర్నాలు చేయడము, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి కారణము ఈ నెల సెప్టెంబర్ 4వ తేదీన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దాదాపు 26 వాటిని నిషేధించడం జరిగింది. దీంతో యువతంతా రోడ్లపైకి వచ్చి ధర్నా రాస్తారోకో చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా ఏ విధంగా యువతను అంతగా రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చేంత ప్రభావితం చేసింది అనే ఉద్దేశం మీద ఈరోజు మనం అది ఎందుకు, ఏం జరుగుతుంది అసలు అని తెలుసుకునేటందుకు గాను స్త్రీ మనస్తత్వ పరిశోధకురాలైనటువంటి స్వర్ణలత గారిని మనము కలిసి ఈ విషయాలని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు మనము గత 2-3 రోజులుగా వార్తలు వింటున్నాం. నేపాల్లో దాదాపు యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయడము, రాస్తారోకలు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటా అని చూస్తే అక్కడ సోషల్ మీడియా బ్యాన్ ఏదైతే మనం ఫోన్లలో వాడుతున్నామో, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇట్లాంటి సోషల్ మీడియాలను ఆ ప్రభుత్వం బ్యాన్ చేసింది ఈ నెల 4వ తేదీన. దీంతో యువతకు మొత్తం పూర్తిగా ఏదో కోల్పోయినట్లుగా రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? మనిషి ఇది వ్యసనం అంటున్నారా మీరు? అంటే స్త్రీ మనస్తత్వ పరిశోధకురాలకు ఒక కుటుంబ ప్రబోధనగా మీరు దీన్ని వ్యసనం అంటున్నారా, లేకపోతే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మనం ఇంతకు ముందర మాట్లాడుకున్నట్టుగా సోషల్ మీడియా అనేది యువతని అలాగే పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తుంది. పిల్లలు దానికి బాగా అడిక్ట్ అవుతున్నారు. దాని నుంచి బయటికి ఎలా రావాలనే అంశాల మీద మనం ఇంతకు ముందర మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి విషయం చాలా విరుద్ధంగా ఉంది. సోషల్ మీడియాని బ్యాన్ చేశారు అనే అంశం మీద యువతంతా రోడ్ల మీదకి వచ్చి దట్టు యూనిఫామ్ లో వచ్చి గొడవలు చేయడం, ఆందోళనలు చేయడం, కాల్పులు లేదంటే తగలబెట్టడం, పిఎం ఆఫీస్ ని తగలబెట్టడం, ఇట్లాంటివన్నీ మనం చాలా ఘోరంగా చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే యువత ఇంత పెద్ద పెద్ద ఆందోళనలు చేసే స్థాయిలో ఉన్నారా? సోషల్ మీడియా అనేది వీళ్ళని ఇంతగా ప్రభావితం చేస్తుందా అనే విషయాలు మనం మాట్లాడుకోవడానికన్నా ముందు వాటి పూర్వాపురాలు మాట్లాడుకుందాం. తప్పకుండా తెలుసుకోవాల్సింది. పూర్వాపురాల్లోకి కొంచెం ముందరికి వెళ్తే, అంటే అసలు ఇప్పుడు బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ బ్యాన్ చేయడానికన్నా ముందు ఏం జరిగింది అనే విషయాల్లో మనం వెళ్దాం. 2024 ఆగస్టు సెప్టెంబర్ సుమారుగా ఆ టైంలో సుప్రీంకోర్టు, నేపాల్ సుప్రీంకోర్టు ఈ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో బ్యాన్ చేసిన 26 మాధ్యమాలు వాటన్నింటికి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమని? మీరందరూ కూడా మా దేశంలో రిజిస్టర్ అవ్వండి అని చెప్పి వాటికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, ఒక ఆదేశం ఇచ్చింది. సరే, అవి రిజిస్టర్ చేసుకోలేదు. అప్పటి నుంచి మళ్ళీ మార్చి వరకు వాళ్ళ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మార్చిలో వచ్చేటప్పటికి 30 రోజులు గడువు ఇచ్చింది. 30 రోజులు గడువు ఇచ్చినా వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఫేస్బుక్ లాంటివి, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో బ్యాన్ చేసినవన్నీ కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరే, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఆగస్టు 27వ తారీఖు మళ్ళీ వాటికి అధికారిక నోటీసులు పంపించింది. ఏమని? మీకు 7 రోజుల పాటు గడువిస్తున్నాము, ఈ లోపల మీరు వచ్చి రిజిస్టర్ చేసుకోండి అని. అప్పటికి వాటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే ఒక దేశ సుప్రీం కోర్టు, అది హయ్యర్ అథారిటీ మనకి జ్యుడిషియరీ పరంగా చెప్పాలంటే, అటువంటి ఒక దేశపు జ్యుడిషియరీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని బేఖాతరు చేస్తున్నాయి ఈ సోషల్ మీడియా మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. అది కరెక్టా? సరే, దీని పక్కన పెడదాం. ఇలా రిజిస్టర్ చేసుకోవాలనే దానికి ముందర ఏం జరిగింది? అంతకు కొన్నాళ్ల ముందు ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలంతా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఆందోళనకారులు అనే పిల్లలు, నిజం చెప్పాలంటే స్టూడెంట్స్ చేస్తున్నారు అంటూ జెన్జీ పేరుతో ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఈ జెన్జీ అంతా కూడా 2000 సంవత్సరం తర్వాత పుట్టిన జనరేషన్. వీళ్ళని జెన్జీ అనే పేరుతో జెన్జీ ప్రొటెస్ట్ అని అంటున్నారు. సరే, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, మాకు ఉద్యోగాలు లేవు, మేము ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాము, అక్కడి నుంచి
ఇక్కడికి మా వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాము. గట్టిగా తిప్పి కొడితే నేపాల్ జనాభా ఎంత అండి? ఒక 3 కోట్లు ఉంటుందా? అంతే. మన తెలంగాణ కంటే తక్కువ జనాభా. అందులో నుంచి 70 లక్షల మంది బయటకు వెళ్తున్నారు. నేపాల్ కి ముఖ్య ఇన్కమ్ ఏంటి? ఆదాయ వనరు టూరిజం. అంతకు మించి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెద్దగా ఏం లేవు అక్కడ. మరి అలాంటి చోట ఉద్యోగాలు లేకపోవడం వల్ల అక్కడ యువతంతా కూడా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆదాయం తీసుకొస్తున్నారు, దానికి పన్ను కడుతున్నారు వాళ్ళకి పంపించినందుకు. ఆ పన్ను ఆ దేశంలో ఉన్న వాళ్ళు కట్టే పన్ను. ఈ పన్నులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని హై ప్రొఫైల్లో పెంచుతూ, లగ్జరీస్ కి అలవాటు చేస్తూ వేరే కంట్రీస్ కి పంపించి వాళ్ళని లావిష్ గా పెంచుతున్నారనే పేరుతో ఈ పిల్లలందరూ కూడా, సో కాల్డ్ పిల్లలందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు ఏమని, ఇది జరిగిన తర్వాత కొన్నాళ్ళు కారణంగా చూపెడుతున్నారు మేము ప్రొటెస్ట్ దీనికోసం చేస్తున్నాం, మా కష్టాన్ని మీరు హరిస్తున్నారు అని వాళ్ళు అన్నారు. ఇదంతా ఎలా జరిగింది? సోషల్ మీడియా మాధ్యమంగానే జరిగింది. దానికి వాళ్ళు గవర్నమెంట్ ఏమంది? ఇదంతా నిజం కాదు, మిమ్మల్ని ఎవరో రెచ్చగొడుతున్నారు. సో సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మేము మాట్లాడాలన్నా ఏదన్నా చేయాలన్నా దాన్ని కంట్రోల్ చేయాలన్నా అసలు ఈ దేశంలో అందరూ కూడా వచ్చి రిజిస్టర్ చేసుకోవాలనేది వాళ్ళ వాదన, గవర్నమెంట్ తరఫు వాదన. ఇలాంటివన్నీ కూడా అంటే యువత పక్కదారి పడుతోంది, ఇది నిజం కాదు, ఎవరో రెచ్చగొడుతున్నారు అనేది గవర్నమెంట్ వాదన. కాదు మీ పిల్లలు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము అనే కంపారిజన్ తో మాట్లాడేది పిల్లల వాదన. ఇక్కడ మనం రెండింటిని తీసుకోవాలి. ఏదో ఒకవైపు సైడ్ తీసుకుని మనం మాట్లాడదు, మనం న్యూట్రల్ గానే ఉందాం ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తే వాళ్ళ ఆ తర్వాత సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, అలాగే యువతని రెచ్చగొట్టే పోస్టులు వైరల్ అవుతున్నాయి. యువత మైండ్ సెట్ అంతా మార్చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, వీళ్ళని గవర్నమెంట్కి అగెనిస్ట్గా తయారు చేస్తున్నారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కానివ్వండి లేదా సుప్రీంకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వాళ్ళందరూ ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి అని. ఓకే, సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. కానీ చేశారా? చేయలేదు. మార్చిలో చేశారా? లేదు. ఆగస్టులో చేశారా? లేదు. ఇప్పుడు వీళ్ళు బ్యాన్ అని అయితే ఎప్పుడైతే అన్నారో సెప్టెంబర్ 4వ తారీఖు బ్యాన్ అన్నారు. ఓకే రైట్. సెప్టెంబర్ 4వ తారీఖు మన వాళ్ళు వీడియో చేస్తున్నది 9వ తారీఖు. ఈ 4-5 రోజుల గ్యాప్ లో ఒక చిన్న ధర్నా చేయాలంటే 10 మందిని కూడగట్టాలంటే మనకి ఎంత టైం పడుతుంది? 10 మందికి చెప్పి వాళ్ళందరూ వచ్చి మన వెనకాల నిలబడి ఇది నిజంగానే ఒక గొడవ, మనందరికీ పనికొచ్చేది అని మనం ఒక 100 మంది సమూహాన్ని తయారు చేయాలంటే మనకి కనీసం ఒక పూట టైం పడుతుంది. అలాంటిది ఒక దేశం మొత్తం కదిలి ఒక్క కాఠ్మండూలోనే కాకుండా ఇంకో 4 ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడా జనమంతా సమూహాలుగా తయారయ్యి పిఎం ఆఫీస్ మీద, ప్రెసిడెంట్ ఆఫీస్ మీద, అలాగే పార్లమెంట్ మీద దాడి చేసే స్థాయి దాకా వచ్చింది. దీని వెనకాల నిజంగానే పిల్లలే ఉన్నారంటారా? కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారంటారా? యువతే ఉన్నారంటారా? జన్ జీనే ఉన్నారంటారా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇకపోతే మిగతా ఏరియాలను ఇందాక అన్నాను కదా, పోఖ్రా, బుల్వాల్, ధరణ్, ఘోరాహి, ఈ ప్రాంతాలు కూడా, కాఠ్మండు మెయిన్. ఓకే, ఈ ఏరియాల్లో కూడా ఇంత విస్తృత ప్రచారం ఎలా జరిగింది? పిల్లలు ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి, ఇది కూడా మళ్ళీ సోషల్ మీడియా మాధ్యమంగానే జరిగింది. రండి ప్రొటెస్ట్ చేద్దాము అని. సరే, గొడవ చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ 2-3 రోజుల్లో, లేదు ఒక్క రోజులో, 4వ తారీఖు ఎప్పుడైతే బ్యాన్ అన్నారో 5వ తారీఖు విపరీతంగా జనాలు పోటెత్తినట్టుగా వచ్చి పోలీసుల్ని కూడా కాదని వాళ్ళని బేఖాతరు చేసి వాళ్ళ మీదే రాళ్ళు రువ్వి వీళ్ళు దెబ్బలు తినే స్థాయికి నిజంగానే యూత్ ఇంత గొడవలు చేసిందంటారా? దాని వెనకాల ఇంకేదైనా ఉందంటారా? సరే, అది మీరు ఆలోచించండి. నా ఒపీనియన్ నేను చెప్తాను. పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు, ఏదో చిన్న చిన్న విషయాలకి అడాలసెన్స్ అంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు, అడుగుతారు, చేస్తారు. పేరెంట్స్, కాలేజ్ పిల్లలు వాళ్ళు ఏదో హీరోలు అనుకుంటారు, కొంచెం ప్రొజెక్ట్ చేయాలనుకుంటారు. కానీ ఒక ప్రధానమంత్రిని లేదంటే ఆఫీస్ని, పార్లమెంట్ని గొడవ చేసి నిప్పు పెట్టేంత గొడవ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఒక 4-5 పాయింట్లు ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఎలా జరుగుతుంది గొడవ, బంగ్లాదేశ్ లో ఎలా అయితే జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే జరుగుతోంది. అక్కడ జరిగినట్టే మనం కొన్ని కంపారిజన్స్ చూస్తే అక్కడ ఏమన్నారు, ఉద్యోగాలు లేవు. 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారు రిజర్వేషన్లో. ఈ రిజర్వేషన్లు కాదు, మాకు ఉద్యోగాలు కావాలనే కారణంతో మొదలైంది. ఇక్కడ సోషల్ మీడియా మాధ్యమం అంటూ మొదలైంది.
ఎక్సలెంట్. అలాగే అక్కడ టార్గెట్ ఎవరు? షేక్ హసీనా. అక్కడ షేక్ హసీనా గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళే. గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ లో ఉన్నది షేక్ హసీనా కాబట్టి షేక్ హసీనాని టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేశారు? కొంత అనుకూలంగా ఇండియాకు ఉంటుంది, అలాగే చైనాకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అనుకూలంగా ఉంది అంటే అక్కడ ప్రతికూలంగా ఉంది. ఆ ప్రతికూలంగా ఉన్న కంట్రీ మనం అమెరికాని వేరే చెప్పుకోకర్లే, ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం. ఓకే. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ కంపేర్ చేసుకుంటే చైనా వైపు నిలబడిన నేపాల్ ప్రధానమంత్రి ఆయన 90% దాదాపు నేపాల్ ఎప్పుడు కూడా సంస్కృతి పరంగా హిందుత్వం, అందులో అత్యధిక శాతం హిందువులే ఉంటారు. ఇన్కమ్ వైపు హిందువులే ఉంటారు, బతుకుదేరు అంతా హిందువుల. మన భారతదేశం తోటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ జరిగిన భారతదేశం తోటే, కానీ నేపాల్ కలిసేది మానసికంగా చైనాతో కలిసి. చైనా ఎట్లా చెప్తే మళ్ళా అక్కడ అట్లా ఉంటారు కొంతమంది పీపుల్, అందరు కాదు. మెయిన్ గా అక్కడ ఉన్న కొంచెం కమ్యూనిస్టులని ఒక ఆలోచన. చాలా వరకు ఆ కమ్యూనిస్ట్ విధానం అంతా చైనాకు అనుకూలంగా ఉండి భారత వ్యతిరేక కార్యక్రమాలు మాట్లాడుతూ ఉంటారు. అవును. అలాగే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఇది వచ్చేటప్పటికి దీన్ని ఓలీ సమర్థిస్తారు, అలాగే అక్కడ హసీనా కూడా సమర్థించింది. వీళ్ళిద్దరూ కూడా ప్రో చైనా. చైనా ఎదగడం ఎవరికి ఇష్టం లేదు? ఆపోజిట్లో చూసుకుంటే అమెరికా. అంతే. ఇప్పుడు ఇక్కడ అలాగే ఇంకో కంపారిజన్ చూద్దాం. అక్కడ ప్రధానిని టార్గెట్ చేశారు, విత్ ఇన్ అవర్స్ మీరు రాజీనామా చేయాలి, వెళ్ళిపోవాలి అన్నారు. మనం ఈ వీడియో చేస్తున్న టైంకి ఒలి రాజీనామా చేశారు, కేపీ ఒలి రాజీనామా చేశారు. అలాగే బాలేంద్ర షాని రేస్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. గెలిపిస్తారా లేదా అనేది ఇంకా మనకు తెలియదు, ఇంకొంచెం టైం గడిస్తే కానీ మనకి ఈ విషయం తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రధాన రేస్లో ఉన్నది బాలేందర్ షా. ఈ బాలేందర్ షా ఎవరు? ఖాట్మండు మేయర్. ఒక మేయర్ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి ప్రధాని పదవిలో కూర్చోపెడుతున్నారు అంటే ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఉన్నారు. మహమ్మద్ యూనస్ అనే ఆయన ప్రధాని పదవికి నిజంగా అర్హుడా? మీరు ఆలోచించండి. నిజంగా అర్హుడా అంటే ఆయన ఒక పప్పెట్. ఎవరి చేతిలో కీలుబొమ్మ? యుఎస్ చేతిలో కీలుబొమ్మ. అలాంటి ఒక వ్యక్తే ఇప్పుడు ఎన్నిక అవబోతున్నా, ఇంకా ఎన్నిక అయ్యారని చెప్పలేను. బంగ్లాదేశ్ లో ఆయన సూక్ష్మ రుణాల సంస్థను నడిపిస్తూ దాంట్లో బాగా చీటింగ్ చేయడంతో నోబెల్ బహుమతి గ్రహీత. ఈ నోబెల్ బహుమతి ఇచ్చింది కూడా అమెరికానే. కానీ ఇక్కడ యూనస్ మీద బంగ్లాదేశ్ లో కేసులు ఉన్నాయి. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి అమెరికాలో ఉన్నారు. అలాంటి ఒక పప్పెట్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు కూడా బాలేందర్ షా అనేవాడు ఇప్పుడు గెలుస్తారా లేదా అనేది మనకు తెలియదు నిజానికి. ఒకవేళ గెలిచినా లేదు ఇంకెవరన్నా వచ్చినా కూడా ఆ పదవిలో కూర్చున్నా తాత్కాలిక ప్రధానమంత్రి అయినా కూడా మీరు గమనిస్తే యుఎస్ పప్పెట్ అవుతారు. గట్టిగా గమనిస్తే ఒకసారి ఆలోచించి చూస్తే. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు నిజంగా పిల్లలు అంటున్నారు కదా, దెబ్బ తగులుతున్నది ఎవరికి? పిల్లలకే. ఆందోళనకారులు అని ముద్ర పడింది ఎవరికి? అది కూడా పిల్లలకే. ఇప్పుడు ఫ్రంట్ లైన్లో వారియర్స్ అని అంటూ ఉన్నారు, వాళ్ళెవరు? వీళ్ళు పిల్లలే. మరి పిల్లల యువత నిజంగా చెప్పాలంటే ప్రధానమంత్రి టార్గెట్ ఎలా అయ్యారు? వాళ్ళు నిజంగానే బ్యాన్ గురించి ప్రొటెస్ట్ చేసుంటే, బ్యాన్ తీసేశారు కదా నిన్న సోమవారం నాడు 8వ తారీఖు నాడు బ్యాన్ తీసేసామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది కదా. మరి ఆ ప్రకటించిన తర్వాత కూడా ప్రొటెస్ట్లు ఎందుకు ఆగలేదు? ఎందుకు నిప్పు పెడుతున్నారు? ఎందుకు ఈ ఆందోళన జరుగుతున్నాయి? ఎందుకు పోలీసులను కూడా దాటి ముందుకెళ్తున్నారు? వీటన్నింటికి ప్రశ్నలు మీకే తెలియట్లేదా అంతర్లీనంగా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా పిల్లలే చేస్తున్నారా? పిల్లల వెనకాల ఇంకెవరి హస్తం లేదా? నేను అనుకోవడం డీప్ స్టేట్. నా అభిప్రాయం ప్రకారం డీప్ స్టేటే ఉందనుకుంటున్నా. ఎలా అయితే బంగ్లాదేశ్ని ఆడించిందో, ఎలా అయితే బంగ్లాదేశ్ని హస్తగతం చేసుకుని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏం కావాలంటే అది చేయగలుగుతోందో అలాంటి పనే ఇక్కడ కూడా జరుగుతుంది నేపాల్లో. ఇప్పుడు వాస్తవంగా మరి ప్రభుత్వం మీరు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వాలు చేస్తున్న తప్ప? ఇక్కడ మీరు ఇప్పుడు నేపాల్లో సోషల్ మీడియాని కంట్రోల్ చెయ్యాలి, కరెక్టే. ఎందుకంటే ఇక్కడ నిజంగా బ్యాన్ చేయడం వల్లనే కదా
వీటిని అన్నిటిని బ్యాన్ చేయడం వల్లనే కదా ఇష్యూస్ అన్ని. ఇక్కడ నిజం చెప్పాలంటే రెగ్యులేట్ చేయాలి కానీ బ్యాన్ చేయడం అనేది అంత సమర్థనీయం కాదని నా అభిప్రాయం. కొంతవరకు బ్యాన్ చేయడానికంటే బ్యాన్ చేయడానికి కాదు కదా, అక్కడ వాళ్ళు వెళ్తున్న లైన్ వాళ్ళు ఏంటి రెగ్యులరైజ్ చేసుకోమని అని అన్నారు. రెగ్యులరైజ్ చేసుకోకపోవడం వల్లనే కదా బ్యాన్ అనే ఆలోచన వచ్చింది. మరి వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేదు కనీసం ఒక సుప్రీంకోర్టు ఒక షాప్ లేదా ఆఫీస్ పెట్టుకుంటాం, మున్సిపల్ ఆఫీస్ లో కంపల్సరీ చిన్నగా రిజిస్టర్ చేసుకోండి అని అంటారు. దాని అర్థం ఏంది? రెగ్యులరైజ్ కావడానికి, అంతే తప్పగానే నేను చేసుకోను, నేను చెయ్యను, నాకు అవసరం లేదు, నేను మాత్రం షాప్ నడుపుతాను, ఆఫీస్ నడుపుతాను అంటే అది ప్రభుత్వ పరంగా నిబంధన మనం ఏర్పరచుకున్న చట్టాల పరంగానైతే తప్పే కదా. కంపల్సరీ చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ అలాంటి మాధ్యమాల మీద రెగ్యులేషన్స్ కూడా ఉండాలి. అలాగే వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి, ఏది రైట్ ఏది రాంగ్. కానీ వీటికి విచ్చలవిడితనం, విశృంఖలత్వం పెరిగిపోయింది సామాజిక మాధ్యమాలకి. వీటిని బేస్ చేసుకుని యువతని రెచ్చగొట్టడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, యువత మైండ్లో విష బీజాలు నాటడం జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశమే గవర్నమెంట్ది. ఇక్కడ గవర్నమెంట్ది తప్ప పిల్లలది తప్ప అంటే ఇక్కడ ఈ ఇద్దరు బలిపశువులే. గవర్నమెంట్ బలిపశువే, పిల్లలు బలిపశువే. ఎవరి చేతిలో బలవుతున్నది వీళ్ళైతే బలి చేస్తున్నది డీప్. అంతకుముందు మయన్మార్లో చూసాము, శ్రీలంకలో చూసాము, ఇవన్నీ కూడా ఇవే. సరే, మన చుట్టూ ఉన్న ఇప్పుడు ఇవన్నీ గమనిస్తుంటే మనకి ఏమనిపిస్తోంది? ఈ స్టేట్స్ అన్నీ ఎక్కడున్నాయి, ఈ కంట్రీస్ అన్నీ ఎక్కడున్నాయి? మొన్న మధ్య మనకి మాల్దీవ్స్తో గొడవైంది, అది ఎలా జరిగింది? సరే, ఇవన్నీ ఎక్కడున్నాయి? శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్. ఎప్పుడూ లేనిది అమెరికాకి పాకిస్తాన్ ఫ్రెండ్ అట. ఆ మాట వాళ్లే బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. అంతకు ముందర కూడా చాలా వరకు ఆయుధాలతో కానీ డబ్బుతో కానీ ఆర్థిక పరంగా భారతదేశం చుట్టూరా శత్రువులను తయారు చేసి పెడతా ఉంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. పాకిస్తాన్కి ఆయుధ సంపత్తి అంతా సమకూరుస్తున్నారు, ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. అంటే బలోపేతం అంటే నిజం చెప్పాలంటే ఒక కంట్రీ ఆర్థికంగా బలోపేతం అవ్వాలంటే అక్కడి జనాభా కృషి చేయాలి, కష్టపడాలి. ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, పొలాలు, స్థలాలు ఇలాంటి రకరకాలుగా అభివృద్ధి చెందాలి. కానీ వీళ్ళకి ఏం జరుగుతోంది? ఉట్టి పుణ్యానికి ఏ కారణం లేకుండా మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్లు డబ్బిస్తుంది. ఎందుకు? ఇది ఒక ప్రశ్న. అలాగే ఆ డబ్బు వల్ల యుఎస్ ఏం లబ్ధి పొందుతోంది? చైనాని పడగొట్టాలి. చైనా యుఎస్ మీద ఏం చేస్తోంది? యుఎస్ చైనా మీద ఏం చేస్తోంది? ఇవన్నీ పక్కన పెడితే చైనా యుఎస్, ఇప్పుడు చైనాకైనా మనకి ఎదగడం ఇష్టం లేదు, అందుకే ఇంతకు ముందర జరిగిన యుద్ధాలు, ఆక్రమణలు రకరకాలు. అలాగే యుఎస్కి మనం ఎదగడం ఇష్టం లేదు. మనం అంతర్లీనంగా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిస్తే పాలిటిక్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. మనం వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే అంటున్నాను, మీరు పిల్లలే కానీ మీ భవిష్యత్తుని మాత్రం పణంగా ఏ విషయంలోనూ పెట్టకండి. ప్రొటెస్ట్లు జరుగుతాయి కానీ దేనికోసం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు, దేనికి వెళ్తున్నారు, ఒక్కసారి ఆలోచించి చేయండి. ఏం చేసినా సరే మీ జీవితాల్ని పణంగా పెట్టాల్సిన అవసరం దేనికి లేదు. దేశం ముఖ్యమే కానీ దేశం కోసం జరిగే ప్రొటెస్ట్లో కానీ ఇలాంటి ధర్నాలు, గొడవలు, ఆందోళనల్లో కానీ ప్రయోజనం ఏంటో ఒకసారి ఆలోచించండి. సరే, మళ్ళీ వెనక్కి వస్తే దేశం చుట్టూరా జరుగుతుంది కదా. నేను దీనికి ఒక చిన్న కథ చెప్తాను. నాకు రాజు పేరు గుర్తులేదు, నేను అనుకోవడం అలెగ్జాండర్ అనుకుంటున్నాను. అలెగ్జాండర్ అన్ని దేశాలని ఆక్రమిస్తూ అన్నింటినీ హస్తగతం చేసుకుంటూ అలాగే భారతదేశానికి కూడా వచ్చినప్పుడు భారతదేశం మీద ఎన్నిసార్లు దాడి చేసినా అవ్వట్లేదు, మన చేతిలోకి రావట్లేదు, ఎందుకు ఏంటి అని ఆలోచిస్తూ మన రాజులు చాలా గట్టివాళ్ళు కదా, ఆలోచిస్తూ ఉంటే ఆయన ఒకరోజు రాత్రి పూటకోళ్ళమ్మ ఇంట్లో టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. సరే, రాజుగారు వచ్చారు కదా అని ఆవిడ కూడా ఏం చేసిందంటే అప్పటికప్పుడు వేడివేడిగా దోశలేసి పెట్టింది. వేసి పెడితే ఇది చాలా మంది విన్న కదా, చెప్పిన కదే, కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుందో తెలియడం కోసం నేను ఇది ఉదాహరణగా చెప్తున్నాను, ఉదాహరణగా మాత్రమే. నాకు కరెక్ట్గా రాజు పేరు కూడా గుర్తులేదు. అయితే ఆవిడ ఏం చేసిందంటే వేడివేడిగా దోశేసి పెట్టింది ప్లేట్లో. ఆయనకు అది ఎలా తినాలో తెలియదు, ఈ దేశవాసుడు కాదు కాబట్టి దీన్ని ఎలా తినాలో తెలియదు. ఆయన మధ్యలో ఇలా కట్ చేస్తుంటే దోశ చుట్టూ ఇట్లా ఉంటుంది కదా, రౌండ్ కదా, మధ్యలో తీస్తుంటే బాబు మధ్యలో తినకూడదు, మధ్యలో వేడిగా ఉంటుంది, కాలుతుంది, నువ్వు చివరిన అంచులు తింటూ ఉండు, ఆ అంచులు చల్లబడుతూ ఉంటాయి, నువ్వు ఇలా తింటూ ఉంటే మధ్యలో అది వేడి చల్లారుతుంది, కాబట్టి నువ్వు ఫస్ట్ అంచులు తిను, తర్వాత మధ్యలోకి తిను అని.
ఈ మాటలో ఆయనకేం అర్థమైంది, చాలా గొప్ప మెదడు అయింది. ఇప్పుడు భారతదేశాన్ని కబళించాలి అంటే ముందు భారతదేశం లోపలికి వెళ్ళకూడదు, చుట్టూరా ఉన్న వాటిని అన్నింటినీ ఆక్యుపై చేయాలి, వాటిని ఆక్రమించాలి అనే ఆలోచన వచ్చింది. సేమ్ ఇప్పుడు జరుగుతున్నది అదే స్ట్రాటజీ ఇక్కడ అప్లై అవుతుంది. భారతదేశాన్ని డైరెక్ట్ గా ఎవరు యుద్ధంలో గెలవలేరు కాబట్టి స్ట్రాటజిక్ గేమ్ ఆడుతున్నారు. చుట్టూరా ఉన్న దేశాలన్నింటినీ వశపరుచుకుని, అవి చిన్న చిన్న దేశాలు కాబట్టి వాటిని ఆక్యుపై చేసి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని భారతదేశాన్ని వాళ్ళ